రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ రాబోయే హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ను హైదరాబాద్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న మంచి నాయకుడని, గొప్ప సేవాభావం కలిగిన వాడని, ప్రజల పట్ల అంకిత భావం కలవాడని అన్నారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాదాత అని అన్నారు. గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల పట్ల ఆశ జ్యోతిగా వెలుగొందుతున్న మన గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే మన బీసీ బిడ్డ అయిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నను భారీ మెజార్టీతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు గెలిపించుకోవాలని, మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి సమాజం ఏర్పడుతుందని, మన బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కావున వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నను గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం తరఫున మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులని ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం. మరి గడ్డం శ్రీనివాస్ గెలుపు కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు రాజకీయం వచ్చినప్పుడే మన వర్గాలు బాగుపడతాయి. కాబట్టి ఖచ్చితంగా గడ్డం శ్రీనివాస్ ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం కానీ, ఉద్యోగాలు పెట్టడం కానీ, మరి ఎన్నో ప్రజాసేవలు చేస్తున్నటువంటి గడ్డం శ్రీనివాస్కు మరి యువత, మహిళలు అందరూ కూడా బ్రహ్మరథం బట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంఘం నాయకులను కోరుతున్నాం. మరి యువకులు కానీ, మరి అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈసారి గడ్డం శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలహీన వర్గాలు ఏదైతే రాజకీయంగా చైతన్యం చెందినప్పుడే మనకు వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలు కానీ, మరి అన్ని రంగాల్లో విద్యా, వైద్య రంగాల్లో మనకు లబ్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మనం ఎన్నుకోవాలని చెప్పేసి మరోసారి బీసీ సంఘం నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా వెనుకబడిన వర్గాలందరికీ కూడా కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా శ్రీనివాస్ గెలుపు ఖాయమని చెప్పేసి అన్ని ప్రజలు పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. ప్రతి బస్సులో అన్నకు బ్రహ్మరథం పడుతున్నారు. మన అందరం కూడా అన్న గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.